శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు. రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు. రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి. పైగా విశేషమైనటువంటి మాయాశక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు. ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు. అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి అధిపతి అయి ఉన్నాడు. ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు దుర్దండి. ఆ చెల్లెలు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు, అతని పేరు కాలమేఘుడు. ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి వెళ్ళారు. వెళ్ళి ఆ కాలమేఘుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు. చూసి ఆయన